హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎన్ఏ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? సో నా ప్రీవియస్ వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి, లేదా ఇంతకుముందు ఈ స్కూల్ రిలేటెడ్ వీడియో చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదండి. ఐ స్కూల్ అండ్ ఇంటెలిజెంట్ స్కూల్ బై ఈడియో మెటా అని చెప్పి ఆల్రెడీ శిల్పా పార్క్లో ఉన్న స్కూల్ గురించి నేను ఒక వీడియో చేశాను. అయితే అదే స్కూల్ వాళ్ళు ఇప్పుడు సైబర్ విలేజ్, ఎవరికైనా ఓల్డ్ వన్ స్కూల్ ఐడియా కనుక ఉంటే ఎగ్జాక్ట్లీ ఆ స్కూల్ ఆపోజిట్లోనే ఈ బిల్డింగ్ ఉంటుందండి. హై స్కూల్ అని చెప్పి న్యూ బ్రాంచ్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి కూడా ఒక 3.5 మంత్స్ అవుతుంది. బట్ కుదరక వీడియో తీయడం అవ్వలేదు. సో నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటూ ఇక్కడ ఈ బిల్డింగ్ ఎలా ఉందో కూడా, స్కూల్ ప్రెమిసెస్ ఇదంతా ఎలా ఉందో కూడా మీకు చూపిద్దాము అని చెప్పి నేను వీడియో రికార్డ్ చేశాను. సో ఇక్కడ మెయిన్గా మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను. ఇక్కడ ఉండేది డే కేర్, ప్లే గ్రూప్, నర్సరీ, ఎల్కేజీ అండ్ యూకేజీ అన్నమాట. అంతవరకు ఉంటుంది. సో అక్కడ ఆల్రెడీ వాళ్ళకి అంటే మంచి సక్సెస్ అయ్యి, అంటే అందరి నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చి, పేరెంట్స్ రిక్వెస్ట్ వలన, అంటే లైక్ కొంచెం దూరం అవుతుంది అన్న రిక్వెస్ట్ వలన ఈ న్యూ బ్రాంచ్ స్టార్ట్ చేశారనమాట. ఇది అరౌండ్ అంటే ఎంటైర్ బిల్డింగ్ 3 ఫ్లోర్స్ కూడా, మొత్తం ఎంటైర్ బిల్డింగ్ కూడా స్కూల్కే డెడికేట్ చేశారు, అంటే కిడ్స్ కోసమని. ఇక్కడ మీరు గ్రౌండ్లో చూస్తున్నారు కదా, ఇదేంటంటే ఆ స్కూల్కి సంబంధించి ఏదైనా అకేషన్ జరిగిన ఒక ఫోటో బోర్డ్ లాగా. అండ్ మీరు జాగ్రత్తగా నోటీస్ చేస్తే నేను లాస్ట్ టైం చెప్పినట్టు ఇవన్నీ కూడా వీళ్ళు హ్యాండ్తో చేసినవండి. ఏవైతే ట్యాగ్ చేశారో యానిమల్స్ కానీ, బర్డ్స్ కానీ, ఇవన్నీ కూడాను. అండ్ కిడ్స్ ఆడుకోవడానికి ఇది ఫస్ట్ మీరు చూస్తున్నదైతే కనుక గ్రౌండ్ ఫ్లోరు. సో ఈ గ్రౌండ్ ఫ్లోర్లో కిడ్స్ అందరూ కూడా, ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో డే కేర్ వాళ్ళు అవ్వచ్చు, నర్సరీ వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరూ ఆడుకోవడానికి వీళ్ళు పెట్టినటువంటి అరేంజ్మెంట్ అన్నమాట ఇదంతా కూడాను. ఎక్కడ కూడా ఎఫెక్ట్ అవ్వకుండా. అండ్ కింద చూస్తున్నారు కదా, కార్పెట్ అవ్వచ్చు ఏదైనా కానీ, అంటే లైక్ కిడ్స్ కాబట్టి చాలా విషయాలు మైండ్లో పెట్టుకొని చేయిస్తారు. ఎందుకంటే ఆ ఏజ్లో ఎడ్యుకేషన్తో పాటుగా వాళ్ళ సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో అది నెక్స్ట్ వన్ వచ్చి, వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళ పేరెంట్స్ని వదిలేసి మరి ఇక్కడికి రావాలి అంటే డెఫినెట్గా ఇక్కడ కూడా అంత సపోర్ట్, అంత వాళ్ళ సైడ్ నుంచి ఉండాలి. సో దాని ప్రకారంగానే అన్నీ ప్లాన్ చేసుకుంటారు. అండ్ మీరు చూస్తున్నట్టయితే కనుక ఈవెన్ వాల్స్ మీద కూడా కిడ్స్ని అట్రాక్ట్ చేసేలాగా కంప్లీట్గా కిడ్స్కి రిలేటెడ్ లాగా చేసుకున్నారనమాట. అండ్ ఎవరైనా ఈ స్కూల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఆల్రెడీ మీరు స్టార్టింగ్లో చూసుంటారు కదా, అక్కడ నెంబర్ ఉంది. అండ్ ఎండ్లో కూడా నేను బోర్డ్ని ట్యాగ్ చేస్తాను, సో దట్ ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అంటే మీకు ఈజీ అవుతుంది. సో ఇది కొండాపూర్, హఫీజ్పేట్, ఆ ప్రిమిసెస్ సరౌండింగ్స్ అందరికీ కూడా చాలా దగ్గరగా అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చి నేను ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను. సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి నేను ఎంటర్ అవుతూ నాతో పాటు మీకు చూపిస్తాను ప్రతిదీ కూడా ఎలా ఉంది అని చెప్పి. సో ఇది వచ్చి ఎగ్జాక్ట్గా ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్ అన్నమాట. మీకు కంప్లీట్గా ఇది హౌస్ లుకే అనిపిస్తుందండి, ఎంటైర్ బిల్డింగ్ ఇది. సో చెప్పాను కదా, మొత్తం అన్ని ఫ్లోర్స్ కూడా కిడ్స్ కోసం అని చెప్పి పెట్టారు అని చెప్పి. అండ్ మొత్తం నేను ఇందాక చెప్పినటువంటి డే కేర్ నుంచి యూకేజీ వరకు అన్ని క్లాసెస్ కూడా ఈ బిల్డింగ్లో ఉంటాయండి. అండ్ శిల్పా పార్క్లో ఉన్న బ్రాంచ్ కూడా రన్ అవుతుంది. నాకు తెలిసి డే కేర్ అండ్ ప్లే గ్రూప్ అండ్ నర్సరీ వరకు ఇప్పుడు ఉన్నట్టుంది అక్కడ. ఒకసారి మీకు క్లియర్గా కావాలి అంటే ఆ రెస్పెక్టివ్ టీచర్స్ని వాళ్ళని కాంటాక్ట్ అయితే మీకు తెలుస్తుంది. సో ఇలాగా చిల్డ్రన్స్ డేకి రీసెంట్గా వీళ్ళు చేసినటువంటి సెలబ్రేషన్స్, అంటే ఇదనే కాదండి, ప్రతి అకేషన్ కూడా మ్యాక్సిమం ఏంటంటే ఓన్ థీమ్స్ తోటి చిల్డ్రన్తో చేయిస్తూ, వాళ్ళు చేస్తూ ఎంకరేజ్మెంట్గా చేస్తారు. సో అది ఒకటి నాకు చాలా నచ్చుతుంది. నేను ఇంతకు ముందు కూడా ఆల్రెడీ నా రివ్యూ షేర్ చేశాను కాబట్టి నేను మళ్ళీ సేమ్ రివ్యూని షేర్ చేయట్లేదు. సో ఎవరైనా చూసుండకపోతే ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. అందులో క్లియర్గా నా ఫీడ్బ్యాక్ ఏంటి అనేది కూడా నేను చెప్పాను. డెఫినెట్గా ఇట్స్ ఏ పాజిటివ్ ఫీడ్బ్యాక్. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి నేను జస్ట్ అందుకనే మీకు బిల్డింగ్ అంటే మీకు ఒక ఐడియా ఉండడానికి, మీ కిడ్స్ వెళ్ళటానికి ఐడియా ఉండటానికి నేను మ్యాక్సిమం లోపల ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ వీటి మీదే కాన్సన్ట్రేట్ చేశానన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్న ప్రతిదీ కూడా ఏది కూడా కొనింది కాదండి, వీళ్ళంతట వీళ్ళు ఓన్గా తయారు చేశారు. అఫ్కోర్స్ కొన్ని సపోర్ట్ తోటి.
అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ యాక్టివిటీస్ చేయించడానికి అన్ని ఐటమ్స్ తీసుకొచ్చి ఇలా కిడ్స్‌తో చేయిస్తూ ఉంటారు. అక్కడ మీరు చూస్తున్నారు కదా, సెన్సరీ కార్నర్, ఆర్ఏబిఎల్ కార్నర్, ఇంకా మీకు యాక్టివిటీ కార్నర్, ప్లే కార్నర్, ఇలా ప్రతీదీ కూడా నేను చూశాను. చాలా వరకు అంటే నేను అన్నీ రికార్డ్ చేయలేను కాబట్టి ఛాన్స్ ఉన్నంత వరకు రికార్డ్ చేశాను. అండ్ వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వడానికి చూడండి, కాటన్‌కి, జ్యూట్‌కి ఆ ఐటెమ్ ఏదైతే ఉందో అది ట్యాగ్ చేసి క్లియర్‌గా ఇచ్చారు. అండ్ నాకిది బాగా నచ్చింది. ఎందుకంటే మా బాబు దగ్గర ఇంట్లో ఓన్లీ సింగిల్ టస్కర్ ఉంటుంది. సో, కిడ్స్ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఆడటానికి గానీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనకి చూపించటానికి ఇది ఎందుకు అనిపిస్తది కానీ, ఇందులో రెగ్యులర్‌గా, ఎందుకంటే కిడ్స్ వాళ్ళ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలీదు. దానికి సెట్ అయ్యేలాగా మనం ప్రతీదీ కూడా వాళ్ళు మౌల్డ్ చేసుకుంటూ రావాలి. సో, అది నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అంటే లైక్ ఆఫ్‌కోర్స్ ఎక్కడైనా సరే దేవుడు ఇవన్నీ కామన్ కాబట్టి నేనిది మళ్ళీ అంటే సపరేట్‌గా నేనేమి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. అండ్ ఇక్కడ చూడండి, ఎంట్రన్స్‌లో నేను ఇది తర్వాత నోటీస్ చేసి మళ్ళీ వీడియో తీశానన్నమాట. ఈ పెన్ హోల్డర్ ఇది కూడా వాళ్ళు కొనలేదండి. వాళ్ళు ఓన్‌గా కార్డ్‌బోర్డ్‌తో చేసి పెట్టారు. నాకదొకటి బాగా నచ్చింది. ఇది జస్ట్ హైట్ చూసుకునేది. బట్ స్టిల్ చూడండి, అంటే ఎంతో ఇన్నోవేటివ్‌గా ప్రతీదీ కూడా, అంటే ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు నేను మా బాబునే చూస్తాను. ఇంట్లో అంటే 2 ఇయర్స్ పిల్లలకి హైటు, వెయిట్ ఇవి చూడాలంటే చాలా కష్టము. కానీ వాళ్ళు అలా ఇంట్రెస్ట్‌గా రావాలి అంటే ఇలాంటి థీమ్స్, ఇలాంటి ఇన్నోవేటివ్ థాట్స్ ఇంపార్టెంట్. నేను ఫస్ట్ దీని వెనకాతల ఈ బాస్కెట్‌బాల్ కోర్ట్ వెనకాతల ఉన్నది ఏదో నార్మల్ ట్రీ అనుకున్నాను. తర్వాత దగ్గరికి వెళ్లి నోటీస్ చేస్తే నేను అప్పుడు అర్థమైంది, ఇక్కడ 12 మంత్స్ అంటే జాన్ టు డిసెంబర్ మొత్తం కూడా డీటెయిల్డ్ మంత్స్ వేశారు అని చెప్పి. సో, అంటే నాకు ఆ కాన్సెప్ట్ బాగా నచ్చుతుంది. అంటే ప్రతీదీ కూడా బుక్కు, పేపరు అనేది 4, 5 ఇయర్స్ కిడ్స్‌కి అయ్యే పని కాదండి. వాళ్ళకి అట్ ద సేమ్ టైము కళ్ళతో చూస్తూ యాక్టివిటీలాగా చేయిస్తూ ఉంటేనే వాళ్ళకి నచ్చుతుంది. అండ్ ఐ థింక్ ఇది అడ్మిషన్ రూమ్ అనుకుంటా. సో, ఇదంతా ఫస్ట్ ఫ్లోరేనండి. ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా కంప్లీట్‌గా ఫస్ట్ ఫ్లోరు. ఇక్కడ మీరు చూస్తే ఈ స్కూల్‌కి వచ్చినటువంటి రికగ్నిషన్స్ అవ్వచ్చు, అవార్డ్స్ అవ్వచ్చు, స్పెసిఫిక్ సర్టిఫికేషన్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా మీరు వెళ్ళినప్పుడు మీరు నోటీస్ చేయొచ్చు. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్‌గా వాళ్ళని కనుక్కోవచ్చు. సో, నేను అప్పటికి అన్నీ నేను కవర్ చేయలేకపోయానండి. చాలా తక్కువే కవర్ చేశాను. అంత కవర్ చేస్తే కూడా చాలా లెంతీ వీడియోనే వచ్చింది నాకు తెలుసు. బట్ డెఫినెట్‌గా కొన్ని కొన్ని సార్లు ఇలాంటివి ఇంపార్టెంట్. సో, అక్కడ ఆల్రెడీ నర్సరీ వాళ్ళకి ఏమేం బుక్స్ యూజ్ చేస్తున్నారో అవన్నీ కూడా పెట్టున్నాయి. అందుకని చెప్పి సరే నేను కూడా మీకు చూపిద్దాము అని చెప్పి నేను అలా పెట్టాననమాట. ఆ వీడియో రికార్డ్ చేశాను. సో, మీరు చూస్తున్నారు కదా, ప్రతీదీ కూడా చాలా జాగ్రత్తగా, అంటే లైక్ ప్రతీదీ కిడ్స్‌ని మైండ్‌లో పెట్టుకొని వాళ్ళు ఎంత మంచిగా చేసుకున్నారు అనేది. ఈవెన్ ప్రీవియస్‌ది కూడా మీరు చూసుంటే మీకు నచ్చుతుంది. అక్కడ కూడా అంతేనండి. ఇక్కడ మెయిన్ అంటే లైక్ నేను నోటీస్ చేసిందేంటంటే, అట్‌లీస్ట్ మా బాబుది కావచ్చు, మేము పర్సనల్‌గా చూస్తాం కదా! సో, ఎక్కువ యాక్టివిటీస్ చేయించటం, అంటే లైక్ వాళ్ళకి వాళ్ళంతట వాళ్ళు ఎంగేజ్ అయ్యేలాగా. అండ్ ఇంకొకటి, ఈ ప్రతీది కూడా ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ బుక్‌తో రాయించడం కాదు కాబట్టి, సో, అన్నీ వాళ్ళు ఆలోచించి చేస్తున్నారనమాట. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తే మరి నేను ఎన్ని కవర్ చేశానో నాకు గుర్తులేదు. ప్రతి క్లాస్ రూమ్ ఆర్ మేబీ ప్రతి స్పెసిఫిక్ గ్రూప్‌కి వాళ్ళు ఇలా క్లియర్‌గా మెన్షన్ చేసుకున్నారు. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఇదొచ్చేటప్పటికి వెల్కమ్ ప్లే గ్రూప్ అని చెప్పనేసి ఉంటుంది. అలాగా వెల్కమ్ నర్సరీ చూడండి ఎంత నీట్‌గా రాసారో. టినీ హ్యాండ్స్ ఆర్ లెర్నింగ్ అండ్ గ్రోయింగ్ త్రూ ప్లే అని చెప్పి, అలా ప్రతి స్పెసిఫిక్ ఆ క్లాస్ ఏదైతే ఉందో వాళ్ళు అన్నీ కూడా అలానే మెయింటైన్ చేశారండి. అండ్ ఆ క్లాస్‌కి రిలేటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లే గ్రూప్. సో, ఇనీషియల్‌గా వాళ్ళు నేర్చుకునేది ఏబీసీడీలు ఇలాంటివి కదా! సో, అలా స్పెసిఫిక్‌గా వాళ్ళు ఏవైతే నేర్చుకోవాలి, లేకపోతే ఆ కిడ్స్‌కి ఆ ఏజ్‌కి ఏదైతే ఇంపార్టెంటో అవన్నీ కూడా ఇలాగ వాల్స్‌కి హ్యాంగ్ చేయడం కానీ, ఇలా యాక్టివిటీస్ రూమ్‌లో పెట్టడం కానీ, వాళ్ళకి ప్లే టైమ్ ఇవ్వడం కానీ, సో, ఇవన్నీ కూడా నాకు బాగా నచ్చాయి పర్సనల్‌గా. అండ్ నేను నోటీస్ చేశాను. అండ్
ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! అండ్ ఇంకొకటి నేను అంటే లైక్ ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మెన్షన్ చేశానో లేదో నాకు గుర్తులేదు కానీ, ఈవెన్ ఫుడ్ అది కూడా నేను నోటీస్ చేసిందేంటంటే, ఇప్పుడు చాలా చోట్ల ఆఫ్‌కోర్స్ అన్ని చోట్ల కాదు, కిడ్స్ తిన్నా తినకపోయినా తినేసారు అలా చెప్పేస్తారు. బట్ ఇక్కడ అలా కాదండి. ఇప్పుడు మా బాబు తింటే అయినట్టు, లేదు వాళ్ళు ఒకవేళ ఫినిష్ చెయ్యకపోతే ఆ బాక్స్‌లో అలాగే ఉంచుతారు. సో దట్ ఏంటంటే మనకి ఇంటికొచ్చాక పేరెంట్స్‌కి తెలుస్తుంది వీళ్ళు ఎంత తిన్నారు ఏంటి అనేది. ఇప్పటికైతే గనక మా బాబుకి ఎవ్రీడే మా బాబు యాక్టివిటీస్ చేస్తున్న వాటిలో అట్‌లీస్ట్ ఒక 30-40 సెకండ్స్ వరకు వీడియో డెఫినెట్‌గా పంపిస్తారు మాకు. అది ఏదైనా కావచ్చు, డెఫినెట్‌గా 100% పర్ఫెక్షన్ అని కాదు. ఏం చేస్తున్నాడు అనేది నాకొక ఐడియా కోసం అని చెప్పి, మా బాబు వచ్చి డే కేర్‌లో ఉన్నాడండి. అంటే టోడ్లర్ ప్రోగ్రామ్‌లో ఇంకా 2 ఇయర్సే కాబట్టి ఐ థింక్ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీకి అవసరం లేదనుకుంటా. బికాజ్ వాళ్ళు ఆల్రెడీ స్కూల్ కింద కన్సిడర్ అవుతారు కాబట్టి. సో, అలా క్లాస్ బట్టి వేరీ అవుతుంది. ఇక్కడ చూసారు కదా! నర్సరీకి పెట్టారు. సో, ఇందాక నేను ఇదే చెప్తున్నాను మీకు. నర్సరీ వచ్చేటప్పటికి వీళ్ళకి వెజిటబుల్స్, ఆ వెజిటబుల్స్ కూడా మీరు నోటీస్ చేస్తే అలా స్టిక్ చేసి అక్కడ క్లియర్‌గా, సో, అంటే కిడ్స్‌కి ఈజీగా అర్థమయ్యేలాగా, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ అంటే లైక్ నేర్చుకునేలాగా బాగా పెట్టారనమాట. సో, ఇదొకటి కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మీరిక్కడ నోటీస్ చేస్తే అంటే లైక్ ఆల్ఫాబెట్స్ కూడా స్మాల్ అండ్ బిగ్ నంబర్స్ కూడా అంటే లైక్ ప్రతీది కూడా అఫ్‌కోర్స్ ఇలా చాలా స్కూల్స్‌లో ఉంటాయి, నేను కాదని చెప్పను. బట్ నాది ఇది పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి నాకు షేర్ చేసుకోవాలనిపించింది. అందుకని చెప్పి నేను ఈ వీడియోని రికార్డ్ చేశాను. అండ్ మీ అందరికీ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో ద్వారా స్కూల్ ఇన్‌సైడ్ కూడా ఎలా ఉంటుంది అంటే ప్రతి క్లాస్ రూమ్ ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే నేను ఆల్మోస్ట్ ప్రతీది కూడా నేను కవర్ చేశాను. సో, ప్రతి క్లాస్ రూమ్ అంటే నర్సరీ క్లాస్‌లో అట్‌లీస్ట్ ఒక 20-30% మీ పేరెంట్స్ అందరికీ కూడా ఒక ఐడియా వస్తుంది. లైక్ అంటే ఎలా ఉండబోతుంది లోపల, పిల్లలకి ఎలా ఎంగేజ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి యాక్టివిటీస్ ఇస్తున్నారు. సో, ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్. అంటే వాళ్ళ సీటింగ్ అవ్వచ్చు, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఆ చైర్స్ కానీ ఏవైనా కావచ్చు. ఇవన్నీ కూడా ఒక ఐడియా కోసం అని చెప్పి నేను తీశాను. ఇంకొకటేంటంటే వీక్ డేస్ అయితే గనక అంటే లైక్ ఆహ్, ఎప్పుడైతే కిడ్స్ ఉంటారో ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలుస్తది. బట్ ఏంటంటే ఆహ్, మనకి కంప్లీట్‌గా కిడ్స్ లేకుండా ఎంటైర్ స్కూల్ ప్రిమిసెస్ ఎలా ఉంటుంది, ఒక పేరెంట్‌గా ప్రతి ఒక్కళ్ళకి స్టార్టింగ్‌లో పంపించేటప్పుడు చాలా డౌట్స్ ఉంటాయి. సో, ఆ డౌట్స్ క్లియర్ అవ్వడానికి అట్‌లీస్ట్ నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ద్వారా ఈ ఏరియా సరౌండింగ్స్‌లో ఎవరైనా చూస్తున్నట్టయితే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పి చేశాను. సో, ఇప్పుడు మనం వచ్చింది సెకండ్ ఫ్లోర్‌కండి. ఇక్కడైతే గనక రీడింగ్ కార్నర్ అని చెప్పనేసి ఉంది. మేబీ ఐ థింక్ వాళ్ళకి ఆ టైంలో అక్కడ రీడింగ్ యాక్టివిటీస్ అవన్నీ చేస్తారనుకుంటా. సో, నేను ఇందాక చెప్పాను గదా! సో, ప్రతీది కూడా ఒక కార్నర్ లాగా పెట్టి ఆ కార్నర్‌లో ఆ స్పెసిఫిక్ ప్లేస్‌ని వాళ్ళు ఎంగేజ్ చేయడం. ఇవన్నీ కూడా నాకు పర్సనల్‌గా బాగా నచ్చాయన్నమాట. సో, మీకు అందుకే నేను చెప్తున్నాను. ఎవరికైనా ఆఫ్‌కోర్స్ ఆహ్, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఐడియా ఉంటుంది. ఎవరైనా ఇలా కిడ్స్ ఉండి లైక్ డైలమాలో ఉన్నా, లేకపోతే గనక ఏదైనా మంచి స్కూల్ కోసం ట్రై చేస్తున్నా, ఇలా డే కేర్‌కి కానీ, ఇలా ప్లే గ్రూప్స్‌కి కానీ ఒకసారి మీరు వెళ్లి చూడండి. ఆబ్వియస్‌గా మీరు ఒకసారి వెళ్లి ఎంటైర్ ప్రిమిసెస్ రిలేట్ చేసుకోండి. మాట్లాడితే మీకు క్లారిటీ వస్తుంది. దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈవెన్ మా బాబుని పంపించేటప్పుడు మా బాబుకి అరౌండ్ 20 మంత్స్ అండి. 8 అంటే లైక్ 1½ ఇయర్, జస్ట్ 1 మంత్ అలా అయింది. లైక్ నేనైతే చాలా కన్‌ఫ్యూజన్‌లో పంపించాను. అసలు నేను రెగ్యులర్‌గా పంపిస్తానో లేదో అన్న డౌట్‌తో కూడా పంపించాను. ఇప్పటికి ఆల్మోస్ట్ 6 మంత్స్ అయిపోయింది. మా బాబుకి 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా! సో, ఈ అంటే లైక్ నేను మెయిన్ ట్రస్ట్ చేసేదేంటంటే, మనకన్నా ఎక్కువ కిడ్స్‌కి ఆ ఎఫెక్షన్ ఆర్ ఆ ఇంపార్టెన్స్ అనేది లేకపోతే వాళ్ళు ఉండలేరు. సో, మా బాబు ఆబ్వియస్‌గా మన ప్లేస్ నుంచి వాళ్ళు కొత్త ప్లేస్‌కి వెళ్ళినప్పుడు ఏడుస్తారు. హార్డ్‌లీ ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే ఏడ్చినట్టున్నాడు. థర్డ్ డే నుంచి వాడికి రెగ్యులర్ అయిపోయింది. ఇప్పుడైతే గనక వాడే వెళ్ళిపోవడానికి మార్నింగ్ టైమ్ రెడీ అయిపోతాడు. సో, అంటే డెఫినిట్‌గా వాళ్ళు అనుకున్నది అక్కడ జరుగుతుంది. అంటే లైక్ ఆ ఎఫెక్షన్, వాళ్ళ యాక్టివిటీస్ ఏదైనా కావచ్చు. వాళ్ళు ఆ సేఫ్ జోన్‌లో ఉన్నారు కాబట్టే వెళ్ళగలుగుతున్నారు. అట్‌లీస్ట్ మా బాబైతే. సో, ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అండి.
ఇందాక చెప్పాను గదా! ఇది సెకండ్ ఫ్లోర్ అన్నమాట. సో, సెకండ్ ఫ్లోర్‌లో కూడా ఇలాగా లైక్ అంటే ఎల్‌కేజీకి, యూకేజీకి ఆ స్పెసిఫిక్ ఏదైతే క్లాస్ రూమ్ ఉందో దానికి తగ్గట్టుగా ఇలా యాక్టివిటీస్‌ని ప్లాన్ చేసుకున్నారనమాట. సో, టోటల్‌గా వచ్చి ఐ థింక్ ఇది 3 ఫ్లోర్స్ అనుకుంటండి. ఇది యూకేజీ. ఓకే. సో, టోటల్‌గా వచ్చి ఇది 3 ఫ్లోర్స్ అనుకుంటా. పైన ఇంకొక ఫ్లోర్ ఉంది. అండ్ సెకండ్ ఫ్లోర్‌లో అంటే యూకేజీ అనేటప్పటికి ఆల్మోస్ట్ నాకు తెలిసి వాళ్ళకి 5 ఇయర్స్ అలా వచ్చేస్తాయి గదా! సో, మేబీ సేఫ్టీ రూల్స్ అన్నీ కూడా క్లియర్‌గా పెట్టి ఇక్కడ హ్యాంగ్ చేశారు. సో, మీరు చూస్తున్నారు కదా! ఇలాగ ప్రతి క్లాస్ రూమ్‌లో కూడా ఇలా ఒక వైట్ బోర్డ్ ఉందండి కంపల్సరీ కదా! అది ఏ కిడ్ అయినా, ఏ ఏజ్ వాళ్ళకైనా బోర్డ్ అనేది కంపల్సరీ. అండ్ ఈ కార్టూన్స్ ఇవన్నీ మాక్సిమం అందరికీ తెలుసు కదా! సో, ఇలాంటివన్నీ ఏంటంటే అడిషనల్‌గా ఫస్ట్ థింగ్ లెర్నింగ్ అనేది పక్కన పెడితే, ముందు రావటానికి కిడ్స్ ఇంట్రెస్ట్ చూపించాలి. ఇక్కడ చూడండి కేజీ 1కి. సో, ఇలా అట్‌లీస్ట్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ పాజిటివ్‌గా వాళ్ళేం నేర్చుకోబోతున్నారు, ఒక ఐడియాతోటి అంటే క్లాస్‌కి ఎంటర్ అవ్వగానే ఇది మాది అని ఓన్ చేసుకునేలాగా చేశారనమాట. సో, అండ్ ఇక్కడ మీరు మాక్సిమం అబ్జర్వ్ చేస్తే 80-90% అన్నీ కూడా ఓన్ హ్యాండ్స్‌తో చేసినవండి. ఐదర్ టీచర్స్ చేసినవో, లేకపోతే ఆ స్టూడెంట్స్‌తో చేయించినవో, అలాగా మాక్సిమం అంతా కూడా ఓన్ క్రియేటివిటీనే. సో, నాకు బాగా పర్సనల్‌గా నచ్చే విషయం ఇదే. ఎందుకంటే కొనేసి పెట్టేయడం కన్నా ఇప్పుడు నేనైనా మా బాబుతో నేను అబ్జర్వ్ చేస్తే, వాడు నేను కలిపి ఏదైనా యాక్టివిటీ చేస్తే వాడికి బాగా నచ్చుతుంది. అదే నేను కొనేసి ఇచ్చేస్తే అంత వాళ్ళకి అనిపించదు. సో, అది నాకిక్కడ బాగా నచ్చుతుంది. మీరు గమనిస్తే వాల్‌కి హ్యాంగ్ చేసినవన్నీ కూడాను ఏవి కూడా కొన్ని స్టిక్ చేసినవి కాదు. మాక్సిమం అన్నీ గూడా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మీరు 1, 2 నంబర్స్ ఇవి చూస్తే ఇప్పుడు మనకి ఈ రోజుల్లో ఈ హిందీ లెటర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఈజీ మనకి బోర్డ్స్ దొరకడం. ఇలాగా హ్యాంగింగ్ వాల్‌కి హ్యాంగింగ్ క్యాలెండర్స్ లాగా దొరుకుతున్నాయి. ఇలా చాలా ఈజీ. బట్ మీరు నోటీస్ చేస్తే ఇవన్నీ కూడా ఓన్ హ్యాండ్స్‌తో రాసినవి అన్నీ గూడా ఇలాగ అంటే మాక్సిమం మన ఓన్ యాక్టివిటీస్ ద్వారా మన ద్వారా చేయిస్తున్నారు. సో, నాకు ఇది కూడా చాలా అంటే చాలా నచ్చింది. సో, ఇందాక నేను చెప్పాను కదా! ఇది వచ్చేటప్పటికి మీకు కొండాపూర్, హఫీజ్‌పేట్, రాఘవేంద్ర కాలనీ ఈ సరౌండింగ్స్‌లో ఉన్న వాళ్ళందరికీ ఇది కొంచెం దగ్గరవుతుందండి. సో, 2 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి శిల్ప పార్క్ ఆర్ సైబర్ విలేజ్. ఏ బ్రాంచ్ దగ్గరున్న వాళ్ళు వెళ్లి విజిట్ చేయొచ్చు. మీకు డీటెయిల్డ్ 2 బ్రాంచెస్ వీడియోస్ ఇది సైబర్ విలేజ్ అయితే ఈ వీడియో అండ్ శిల్ప పార్క్‌ది అయితే గనక ఆల్రెడీ ఇంకొక వీడియో ఉంది. సో, మీరు చూడొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు నేనైతే ఫస్ట్ డే మా బాబుని మేము డ్రాప్ చేసినప్పుడైతే లోపలికెళ్ళి అన్నీ మేము చూసుకున్నాము కంపల్సరీ. అట్‌లీస్ట్ మా బాబు ఎక్కడుంటాడో ఆ ఫ్లోర్ వరకు అయితే గనక మాకున్న డౌట్స్ చిన్నప్పుడంటే పడిపోతారు, దెబ్బలు తగులుతాయి ఇలా చాలా డౌట్స్ ఉంటాయి కదా మనకి పేరెంట్స్ అన్నాక. సో, మాకున్న ప్రతి డౌట్‌ని కూడా మేము అక్కడ అడిగి క్లారిఫై చేసుకున్నాము. మాకు ఏవైతే కొన్ని మనకి అజంప్షన్స్ కూడా ఉంటాయి. సో, అవి కూడా అన్నీ మేము క్లియర్ చేసుకున్నామనమాట. సో, ఇక్కడ నాకు ఈ చిన్న చిన్న చైర్స్ ఇవన్నీ క్యూట్ అనిపిస్తాయి. ఇంట్లో మా ఒక్క బాబుతోనే ఇలాంటి కొన్ని చాలా అనిపిస్తాయి. అలాంటిది ఇంతమంది కిడ్స్‌తో, ఇన్ని యాక్టివిటీస్‌తో ఈ విధంగా నాకు చాలా అంటే లైక్ పాజిటివ్ వైబ్ వస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ఈవెన్ కేర్ టేకర్స్ కూడా చాలా సపోర్టివ్ అండి. నేను అట్‌లీస్ట్ చూస్తున్నాను గదా! చాలా అంటే చాలా సపోర్టివ్. ప్రతీది కూడా మనం ఏదైనా డౌట్ ఉన్నా, అడిగినా ఏదైనా కాల్ చేసినా ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్ కానీ, అన్నీ కూడా వాళ్ళు కూడా చాలా అంటే చాలా సపోర్టివ్‌గా ఉంటారు. ఈవెన్ టీచర్స్ కానీ అందరూ కూడాను. సో, నాకైతే ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పటికీ నాకైతే ఫీడ్‌బ్యాక్‌లో ఏం డిఫరెన్స్ లేదండి. ఆల్ గుడ్. అందుకే ఇంకా మాకు అనిపించింది. సో, ఇప్పుడు నేను థర్డ్ ఫ్లోర్‌కి వెళ్తున్నాను. సేమ్ బిల్డింగ్‌లో. మీరు కూడా నాతో పాటుకొచ్చేసేయండి. ఇక్కడ ఏముందో చూద్దాము. సో, యాహ్! లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు ఇక్కడైతే మొత్తం ఎంప్టీగా ఉంది. సో, లోపలికి వెళ్ళిన తర్వాత నేను రియలైజ్ అయిందేంటంటే ఇక్కడ పైన నేను మేబీ జూమ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఎన్‌టీటీ అని చెప్పి ఉంటుంది చూడండి. యాహ్! ఈ వాల్ ఏదైతే ఉందో దీని మీద మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే ఎన్‌టీటీ అని ఉంటుంది. నథింగ్ బట్ నర్సరీ టీచర్ ట్రైనింగ్ అట. సో, స్పెసిఫిక్‌గా టీచర్స్ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. సో, ఇవండి చూసారు కదా ఎంత బావుందో.
ఇదేనండి మొత్తం. సో, ఎవరైనా ఈ సరౌండింగ్స్‌లో ఉంటే గనక డెఫినెట్‌గా ఇలా కిడ్స్ కోసం ఆలోచిస్తే ఒకసారి వెళ్లి మాట్లాడుకొని ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. డెఫినెట్‌గా రియల్ వీడియో కాబట్టి, పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ అండ్ పేరెంట్స్ ఎక్స్‌పీరియన్సెస్ కాబట్టి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి ఉండకపోతే ఒకసారి డెఫినెట్‌గా వెళ్లి చూడండి. మీ అందరికీ నచ్చుతాయి. ఇంకా మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. సో, అంతేనండి ఈ రోజుకి. అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత తక్కువ టైంలో చాలా మంచి సపోర్ట్ వస్తున్నందుకు. సో, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం డెఫినెట్‌గా స్టే ట్యూన్డ్. అండ్ నేను ప్రతిసారి చెప్తున్నట్టుగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. సేఫ్‌గా ఉండండి. డెఫినెట్‌గా మీరు ఫ్యామిలీ అందరూ కూడాను. అండ్ ప్లీజ్ బీ సేఫ్. ప్లీజ్ టేక్ కేర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బాయ్.